My dear friends and students, all of you welcome to Pathshala CMP యూట్యూబ్ ఛానల్. మనం గత వీడియోలో మూడవ తరగతి ఇంగ్లీష్లోని ద లాయల్ మాంగూస్ అనే పాఠంలో మొదటి రెండు పేరాలను ఎలా చదవాలో నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో భాగంగా మిగిలిన రెండు పేరాలను ఎలా చదవాలో నేర్చుకుందాం. ఈ వీడియోకి సంబంధించిన మొదటి పార్ట్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని కానీ మీరు టచ్ చేసినట్లయితే మొదటి పార్ట్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ వీడియోని మై డియర్ టీచర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు మీ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అంతా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరు పాఠం చెప్పిన తర్వాత ఈ వీడియోని కానీ వాళ్ళకి గ్రూప్లో షేర్ చేసినట్లయితే పిల్లలంతా ఈ వీడియోని చాలా చక్కగా చూసి ఇంటి దగ్గర బాగా అవగాహన చేసుకొని మనకి చదవమన్నప్పుడు చాలా చక్కగా చదివే అవకాశాలు ఉంది. సో దయచేసి ఈ పని చేసినట్లయితే నా కృషికి ఒక ఫలితం అనేది ఉంటుందనేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము. మనం మొదటి వీడియోలో ఏం తెలుసుకున్నామంటే ఫార్మరు వాళ్ళ వైఫ్కి ఒక పెట్ ఉంటుంది. ఆ పెట్ మాంగూస్ని పెట్గా పెంచుకుంటుంటారు. వాళ్ళకు ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. ఫార్మర్ పొద్దున్న లేస్తేనే పనికి వెళ్ళిపోతాడు. వాళ్ళ వైఫ్కి కూడా ఏదో బయట పని ఉండి వెళ్తూ ఉయ్యల్లో ఉండే బిడ్డ దగ్గర మాంగూస్ని కాపలాగా ఉంచేసి వెళ్తుంది. అదే టైంలో ఒక స్నేక్ అక్కడికి వస్తుంది. ఆ స్నేక్ని ఈ మాంగూస్ పోరాడి దాన్ని చంపేస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది ఈ కథలో చూద్దాం. When the farmer's wife returned, she first saw the mongoose with the blood stains on its mouth and teeth at the entrance of the house. The farmer's wife lost her temper and shouted, "You killed my baby! You killed my baby!" She took a stick and drove the mongoose away. When she entered the house, she saw the little baby sleeping in the cradle. She then saw the dead snake on the floor. She felt sorry for what she had done. Children, can you guess and tell what would have happened next? ఓకే, ఇప్పుడు నేను చదువుతాను, గ్యాప్ ఇస్తూ చదువుతాను. ఆ గ్యాప్లో పిల్లలు వెనకాల చదివినట్లయితే వాళ్ళకి ఆ పదాలు బాగా అవగాహన అవుతుంది. When the farmer's wife returned, she first saw the mongoose with blood stains on its mouth and teeth at the entrance of the house. The farmer's wife lost her temper and shouted, "You killed my baby! You killed my baby!" She took a stick and drove the mongoose away. When she entered the house, she saw the little baby sleeping in the cradle. She then saw the dead snake on the floor. She felt sorry for what she had done. Children, can you guess and tell what would have happened next?
ఓకే, ఇప్పుడు ఇందులో ఉండే కొత్త పదాలను తెలుసుకుందాం. వెన్ ద ఫార్మర్స్ వైఫ్ రిటర్న్డ్ అంటే బయటికి వెళ్ళి తిరిగి రావడం. రిటర్న్డ్ అంటే తిరిగి రావడం. ఫార్మర్స్ వైఫ్ తిరిగి వచ్చింది. షీ ఫస్ట్ సా ద మాంగూస్, వస్తానే మాంగూస్ని ఫస్ట్ చూసింది. మాంగూస్ని చూసింది. మాంగూస్కి బ్లడ్ స్టైన్స్ అయి ఉన్నాయి. ద ఫార్మర్స్ వైఫ్ లాస్ట్ హర్ టెంపర్ అండ్ షౌటెడ్. లాస్ట్ అంటే పోగొట్టుకోవడం, నశించిపోయింది. ఆమె సహనం నశించిపోయింది. టెంపర్ అంటే ఆవేశం. టెంపర్ అంటే ఆవేశం. సో ఆవేశం వచ్చేసింది. గట్టిగా షౌటెడ్, అరిసింది. ఏమని అరిసింది? యు కిల్డ్ మై బేబీ, నువ్వు నా బిడ్డను చంపేశావు అనేసి అరిసి, దాంతోపాటు షీ టుక్ ఏ స్టిక్, ఒక స్టిక్ తీసుకునింది. స్టిక్ అంటే కట్టి. అండ్ డ్రోవ్ ద మాంగూస్ అవే. డ్రోవ్ అవే అంటే తరిమేయడం. ఇక్కడ డ్రోవ్ అవే దేన్ని? మాంగూస్ని కట్టుతో కొట్టి తరిమేసింది. నెక్స్ట్, వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్, వెంటనే లోపలికి వెళ్ళింది. బయట చూసేసింది, దాన్ని తరిమేసింది, ఇంటి లోపలికి వెళ్ళింది. షీ సా ద లిటిల్ బేబీ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్, బిడ్డేమో హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. షీ దెన్ సా ద డెడ్ స్నేక్, డెడ్ చనిపోయిన, డెడ్ అంటే చనిపోయిన, స్నేక్ పాము, ఆన్ ద ఫ్లోర్, ఫ్లోర్ అంటే ఇంటి నేలపైన పడింది. ఇంట్లో ఆ నేలపైన ఫ్లోర్ పైన చనిపోయిన స్నేక్ పడి ఉండదు. షీ ఫెల్ట్ సారీ, గిల్టీగా ఫీల్ అయింది. దేనికి గిల్టీ ఫీలింగ్ అంటే ఆమె చేసిన పనికి. ఫర్ వాట్ షీ హ్యాడ్ డన్, డన్ అంటే చేసిన పని. సో ఆ చేసిన పనికే ఆమె గిల్టీగా, సారీగా అంటే పశ్చాత్తాపం చెందింది అని అర్థం. సో చిల్డ్రన్, కెన్ యూ గెస్ వాట్ అండ్ టెల్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ నెక్స్ట్? పిల్లలు, మీరు గెస్ చేసి చెప్పగలరా? అంటే గెస్ అంటే ఊహించడం అన్నమాట. మీరు ఊహించి చెప్పగలరా? హ్యాపెన్ అంటే ఏం జరిగి ఉంటుంది, నెక్స్ట్ ఏం హ్యాపెన్ అంటే ఏం జరుగుంటుంది, హ్యాపెన్ అంటే జరగడం, సంభవించడం. సో నెక్స్ట్ ఏం జరుగుంటుందో మీరు ఊహించి చెప్పగలరు అన్నారు. నెక్స్ట్ ఏం జరుగుంటుంది? ఏం ఫీల్ అయ్యి మళ్ళీ అడవిలోకి పోయి దానికి ఏదో పేరు పెట్టింటారు కదా, ఆ పేరుతో పెట్టి పిలిచి మళ్ళీ తీసుకుని రావడమో జరుగుంటుంది. బట్ ఇక్కడ ఏమంటే ఈ బొమ్మలో చనిపోయినట్టు కొట్టి చంపేసినట్టుంది, కానీ మనకి ఇక్కడ కథలో వచ్చి తరిమేసినట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ అది రాకుండా ఏడన్నా పోయి చనిపోయి ఉండొచ్చు, లేదా దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ వచ్చి సాక్కు ఉండొచ్చు. కథ ఎట్టైనా అంటే పిల్లల వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం కథని. ఓకే, ఇందులో కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ పాఠం అయిపోయిన తర్వాత పాఠం వెనకాల ఉన్నాయి, ఇవి చూద్దాం. ట్రస్ట్ అంటే బిలీఫ్, దీని అర్థాలు నమ్మకం అనే అర్థం వస్తుంది. క్రాడిల్ అంటే ఏ బేబీ బెడ్ అంటే ఊయల. గార్డ్ అంటే సేవ్ అంటే కాపాడడం అనే అర్థం వస్తుంది. రిటర్న్డ్, కమ్ బ్యాక్ మళ్ళీ తిరిగి రావడం అనే అర్థం వస్తుంది. స్టైన్స్ ఏ కలర్డ్ మార్క్ అంటే ఒక రకమైన మరక అనే అర్థం. ఇది స్టైన్స్ అంటే మరకలు అని. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.